హాయ్ అండి అందరికీ ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. అది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. నాలాగా పచ్చి శనగపప్పు బాగా నోటికి తగులుతూ రుచికి బాగుంటుంది అనుకునే వాళ్ళు అయితే వేసేసుకోవచ్చు ఎక్కువ. ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ కొంచెం బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి అవి కూడా వేసేసుకొని సాల్ట్ అయితే రుచికి సరిపడా వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీకు తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉంటుంది కదా పక్కన, అవి అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి అయితే మిస్ చేశాను అనమాట. అదేంటో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఏంటంటే సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ అయితే వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే చాలాసార్లు అలా తిన్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను.